బాధ్యత ఉండాలి, ప్రభుత్వం సూచనలు పాటిస్తూ ఉండాలి. రైట్, ఇక మన డిబేట్ ప్రధాన అంశానికి వస్తే సార్, ఏంటి అబ్దుల్ గఫూర్ గారు, వైఎస్ఆర్సీపీ తోటి కలవాలనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందా మీ పార్టీలకి? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు పంపించిన అది నేను చూశాను. మీరు ఏ ప్రశ్నలు ఏ సమస్యల మీద తీసుకోబోతున్నారని. ఎందుకో మరి మీకు ఇటువంటి అపోహ గాని ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు మీకు వచ్చినాయో నాకైతే తెలియదు. మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం. మాకేం వైసీపీతో కలవాలని తాపత్రయం మాకు లేదు. వైసీపీ బీజేపీతో కలిసి ఉన్నంత వరకు వైసీపీతో ఎటువంటి రాజకీయ స్నేహం గాని రాజకీయ పొత్తులు గాని ఆలోచించే ప్రశ్నే లేదు. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ అంటే మా దృష్టిలో బాబు జగన్ పవన్, బాబు జగన్ పవన్, జగన్ గారు కూడా ఉన్నారు బీజేపీలో. అయితే అదే కదా మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. అందుకోసం బీజేపీతో మాకు ఎటువంటి రాజకీయ స్నేహం ఉండదు. బీజేపీతో కలిసి ఉండే వాళ్ళతో కూడా మాకు రాజకీయ స్నేహం ఉండదు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని వదిలి ఆయన ఇండిపెండెంట్ గా ఉంటే అది వస్తే మంచిదే కదా. వస్తే మంచిదే, ఆలోచించవచ్చు. అంటే ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఎవరితోనైనా స్నేహం చేయడానికి కానీ రాజకీయ ఐక్యతకు కానీ ప్రాతిపదిక ఉండాలా. అది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు పీపీపీ అనేటువంటి దాని మీద వైసీపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు కోటి సంతకాలు అవి ఇవి చేస్తున్నారు. కామన్ ప్లాట్ఫామ్ కాదండి. మేము వాళ్ళ ప్లాట్ఫామ్ లో మేము గెలవలేదు, వాళ్ళు మేము కలిసి జాయింట్ యాక్టివిటీ లేదు. అయితే పీపీపీలకు మేము కూడా వ్యతిరేకం. కాబట్టి వామపక్షాలు కలిసి వచ్చేటువంటి వాళ్ళతో కలిసి మేము మా అజిటేషన్ మేము చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు, విరమించండి. దీనివల్ల లాంగ్ రేంజ్ లో రాష్ట్రం యొక్క వైద్య ఆరోగ్య సర్వీసుల మీద ప్రభావం పడుతుంది. పేదవాళ్ళ సీట్ల విషయంలో పేద విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్స్ దక్కకుండా పోతాయి. వ్యాపారమయం చేయొద్దు అనేది వీఆర్ వెరీ ఫర్మ్. అది వైసీపీ వాళ్ళు ఇంతకుముందు సి కేటగిరీ అమ్మాలా అని ప్రతిపాదన పెట్టినప్పుడు కూడా మేము వ్యతిరేకించినాం. అంటే వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళు సి కేటగిరీ ఎన్ఆర్ఐకి సీట్లు అమ్ముకోవచ్చు అని పెట్టినారు. ఆ రోజే బీజం పడింది. దానికి మేము వ్యతిరేకం చెప్పాము ఆ రోజు, ఇది తప్పు అని. ఇప్పుడు వీళ్ళు బి కేటగిరీ అమ్ముతారు కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వైసీపీ వ్యతిరేకిస్తాం లేదా మాకేం సంబంధం? వైసీపీ మీరు వ్యవహరిస్తున్నారు. వీఆర్ వెరీ ఫర్మ్. మేము ఖచ్చితంగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తాం. కలిసి పనిచేసే దాంట్లో బీజేపీతో వైసీపీకి ఉండేటువంటి సంబంధాలను బట్టి మా సంబంధాలు ఉంటాయి. మాకేం తాపత్రయం లేదు. మేమేదో బాపుకోవాలా, మాకేదో సీట్లు 1-2 సీట్లు వస్తాయని అట్లాంటి కోరికల కోసం మీరు ఎందుకు లిమిటేషన్ పెట్టుకుంటున్నారు సార్? మీరు కూడా 15-20 అడగొచ్చు కదా. వాళ్ళ పరిస్థితి బాగలేదు కదా. వైసీపీ వాళ్ళే బలంగా లేరు కదా. వాళ్ళు ఏదో ఇస్తారని మీరు పోతున్నారంటారు. అట్లాంటి తాపత్రయం లేదు, అట్లాంటి చర్చలు మాకు లేవు. రాజకీయ విధానం ప్రాతిపదిక మీదనే మా ఆలోచనలు ఉంటాయి. పోతే రెండవది ఏమంటే, సరే సిపిఐ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఆ విషయం కూడా చెప్పాలా. ఇది చాలా అపోహ అండి.